హస్తినాపురానికి వారసుడు లేకపోవడం, విచిత్రవీరోడు పిల్లలు లేకుండా చనిపోవడంతో హస్తినాపుర రాజ్యం ఖాళీ అయింది. రాజ్యం ఉంది, రాజు లేకపోవడం పెద్ద సమస్య అయింది. విచిత్రవీర్యుడి తల్లి సత్యవతి చాలా ఆందోళన చెందింది. అప్పుడు ఆమె ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తన మొదటి కుమారుడు అయిన మహర్షి వ్యాసుడిని పిలిచింది. సత్యవతి మరియు ఆమె మొదటి కుమారుడు అయిన మహర్షి వ్యాసుడి కథ మహాభారతంలో చాలా కీలకమైనది. ఇది రాజవంశాన్ని నిలబెట్టిన గొప్ప సంఘటన. ఇప్పుడు పూర్తి కథను ఆసక్తికరంగా చూద్దాం. సత్యవతి ఒక మత్స్యకారుడి కుమార్తె. చిన్నప్పటినుండి ఆమెను మత్స్యగంధి అని పిలిచేవారు, ఎందుకంటే ఆమె నుండి చేపల వాసన వచ్చేది. ఆమె పడవలో ప్రజలను నది దాటించేది. ఒకరోజు గొప్ప ఋషి అయిన పరాశర ఆమె పడవలో ప్రయాణం చేశాడు. ఆమె అందం చూసి ఆకర్షితుడైన పరాశర మహర్షి ఆమెతో సంతానం కలగాలని కోరాడు. మొదటి సత్యవతి భయపడింది. నేను అవివాహితురానిని, నా గౌరవం అని అడిగింది. అప్పుడు పరాశరుడు 3 వరాలు ఇచ్చాడు. 1. ఆమెకు దుర్గంధం పోయి సువాసన వస్తుంది. 2. ఈ సంఘటన ఎవరికీ తెలియదు. 3. ఆమె కన్యత్వం తిరిగి వస్తుంది. అప్పుడు యమునా నది మధ్యలో ఒక దీవిలో వ్యాస జన్మించాడు. పెద్దవాడిలా మారాడు. తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెంటనే తపస్సుకు వెళ్ళిపోయాడు. అందుకే ఆయనను కృష్ణ ద్వైపాయన వ్యాస అని పిలుస్తారు. కృష్ణ నలుపు రంగు, ద్వైపాయన దీవిలో పుట్టినవాడు వ్యాస మహర్షి. చాలా గొప్ప ఋషి. మహాభారతాన్ని రచయించాడు. వేదాలను విభజించాడు. 18 పురాణాలను రచించినవాడిగా భావిస్తారు. సత్యవతి తరువాత శాంతను రాజును పెళ్లి చేసుకుంది. ఆమెకు 2 కుమారులు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. 2 చనిపోయాక రాజవంశం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు సత్యవతి తన మొదటి కుమారుడు వ్యాసుడిని పిలిచింది. దాని తరువాత ఏమి జరిగిందో తరువాతి భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి ఆసక్తికరమైన మహాభారత కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.